ముందైతే మేము ప్రాంక్ కాల్స్ ఫుల్ టీ చేస్తాము. ఈ రోజు స్పెషల్ ప్రాంక్ కాల్స్. నీ ఇష్టం వచ్చింది, నీ గ్యాంగ్ లో ఎవరైనా సరే నువ్వు చెప్పాను కదా త్రిష డబ్బింగ్ ఆర్టిస్ట్ జీవించేస్తుంది మా షోకి వచ్చి. అసలు అయితే ప్రాంక్ కాల్స్ ఎరగ తీసేయాలి మనం అంతే. ఏం లేదు, సింపుల్ గా సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేయాలంటే తనకి ప్రాబ్లం ఉంది, తనని బయటికి తీసుకురావాలి అన్నట్టుగా మాట్లాడాలి. ఎవరికి ప్రాబ్లం ఉంది? తనకే ప్రాబ్లం ప్రాబ్లం నుంచి బయటికి రావాలి. ఎవరు మాట్లాడు? నేను మాట్లాడు. ఏమని మాట్లాడాను? ఇప్పుడు ఈ సినిమా ఉంటది కదా 3 Idiots లో ఫోన్ కాల్ చేస్తాడు కదా, నువ్వు సిగ్నల్ నుంచి బయటికి వెళ్ళగానే ఆగిపోతే నువ్వు చచ్చిపోగానే అలాంటి టైప్స్ లో ఏదైనా చేస్తా. సరే సరే అర్థమైంది, నాకు క్లియర్ గా కాన్సెప్ట్ ఏంటో అర్థమైపోయింది. సో సర్ప్రైజింగ్ సాటర్డే రోజు సర్ప్రైజ్ గెస్ట్ కరుణ ఉంది కాబట్టి నో సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రాంక్ కాల్ త్రిషాకి కాల్ చేసిద్దాం. లెట్స్ కాల్ త్రిషాని ఇప్పుడు ఆడుకోబోతున్నాము. కాజల్ నేను కరుణ. నా వాయిస్ గుర్తుపట్టేస్తుందేమో అని నా ఫీలింగ్. నార్మల్ గా మాట్లాడు, వాయిస్ చేంజ్ చేసి మాట్లాడాలి కానీ ఒక దగ్గర వచ్చేసి తెలియదు కాజల్ గురించి. అది నార్మల్ గా మాట్లాడిందంటే ఓవర్ యాక్షన్ కి పీక్స్ అన్నమాట. అలా అంటే చూస్తావు ఇప్పుడు. కాజల్ అంటే ఓవర్ యాక్షన్ అంటే కాజల్ అని అనుకుంటున్నావు నువ్వే అనుకున్నావు, ఇంక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సో వి కాలింగ్ త్రిషాని ఇప్పుడు ఆడుకోబోతున్నాము. త్రిష ఆల్రెడీ మన మస్తు టైం పాస్ షోకి వచ్చింది, బోల్డ్ అనే విషయాలు కూడా చెప్పింది. అటు ఈటీవీ ప్లస్. హలో 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 మేడం. మేడం ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి మేడం. కాజల్ హలో మేడం. కాజల్ మీ ఫ్రెండ్ కాజల్ అయినా మీ ఫ్రెండ్ ఇంకెవరైనా కానీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి మేడం. మీరు చెప్పండి. మీరు ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మేడం మీకు? ఎందుకు? మీరు వాళ్ళ ఇంటి నుంచి బయటికి అసలు అడుగు పెట్టడానికి వీల్లేదు మేడం. మీకు చాలా పెద్ద ప్రాబ్లం. ఫస్ట్ టైం మీకు చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది మేడం. ఏంటి వర్షం? కాదు మేడం, మరి మీ ఇంటి బయట ఒక మ్యాన్ హోల్ ఉంది మేడం. మా ఇంటి బయట మ్యాన్ హోల్ లేదు, పెద్ద సముద్రం ఉంది. నిన్ననే కన్స్ట్రక్ట్ చేశారు మేడం. ఎందుకు దొరికిపోయినాక హలో త్రిష, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. గుర్తుపెట్టేసా త్రిష? నీ వాయిస్ నాకు తెలీదా? ఎవరమ్మా, ఎవరో దొంగ నాకు కాల్ చేసింది? ఆ దొంగ ఎవరో నువ్వే కనిపెట్టు. ఎవరు? అట్లీస్ట్ ఏదో ఒక క్లూ ఇస్తే. వాయిస్ విను, గుర్తుపట్టు. అమ్మా నీకు నమస్కారం, నేను నీతో పెట్టుకోను తల్లి. అమ్మా నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు, నమస్కారం. అమ్మా తల్లి నేను నీతో పెట్టుకోను. ఆపే ఇంకా ఆపే. ఓకే ఇప్పుడు కరెక్ట్ తెలుసా చైతకి? Awesome, I love you, Trisha. నువ్వు ఆపే. ఎవరమ్మా నాకు కాల్ చేసిన? బంగారు కొండ. అదే బంగారు కొండ మాట్లాడుతుంది, మాట్లాడినాక విని గుర్తుపట్టు. ఓకే ఎవరు? శుభశ్రీ ఇంటి కాంపిటీషన్. అందరి పేర్లు గుర్తు పెట్టుకుంటే నా ఒక్కదాని పేరుకే ఎందుకు వణుకుతావు? నేను మళ్ళీ మాట్లాడినా చాలా బిజీ. యాక్చువల్లీ ఆ మీటింగ్ నుంచి ఈ మీటింగ్ వచ్చే వరకు నువ్వు ఎక్కడ జంప్ అయిపోయిన విషయం తెలుసుకుంది. సీక్రెట్ ఎవరికి చెప్పకు ప్లీజ్. నా పరువు కొంచెం నా గురించి మంచిగా చెప్పు. మన సీరియల్ బాగుండాలి. కొంచెం ఆడికి ఒక్కదానికి ఇన్పిచ్చేలా పెట్టండి, అందరికి ఇన్పిచ్చేలా పెట్టద్దు ప్లీజ్. నీ ఇంత భయపెడతావా? నా గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడతావా? ఎప్పుడు నేనేం చెప్పానంటే అమ్మ తల్లి మాట్లాడిస్తావా? రెడ్ కలర్ I-20 బయటికి వెళ్తావు. ఇప్పుడు ఏమంటారు, స్టూడియో నుంచి బయటికి రాగానే ముప్పొద్దు కారు. చేతు వెనకాల కరుణాభూషణ్ ఉంది. చైతు వెనకాల ముందు కదా కరుణాభూషణ్. చైతు వెనకాల కారు వెనకాల లేదు కదా కరుణాభూషణ్. నువ్వు అక్కడ కారు అక్కడ పోతే కొత్త కారు నెంబర్ ప్లేట్ ఇంకా రాలేదు.
సరే ఇగో త్రిష నేను చెప్పాను, కరుణ రాగని చెప్పాను, త్రిష చెప్పింది నువ్వు ఒక గయ్యాలి గంపంట కదా, నిన్ను ఎవరు భరించలేరంట కదా, నిన్ను భరించకే చాలా మంది నిన్ను తిట్టుకుంటారంట కదా, త్రిష చెప్పింది అని చెప్పా కరుణకి. కెమెరా కట్టవంగానే గురించి ఇంకోలా చెప్పు, కరుణ గురించి కాదు నాకు చెప్పు కాదు. అదే నేను చైతు చెప్పని చెప్పావా? నేను అట్లా చెప్పలేదు. యాక్చువల్ గా నేను ఏమన్నానంటే కరుణ గురించి చాలా మంచిగా కూడా చెప్పింది, మీరిద్దరు సిస్టర్స్ లా ఉంటారని చెప్పాను నేను కదా. మరి చైతు అన్నది అది కప్పిపుచ్చేస్తున్నాడు. అవును సరే అన్ని వదిలేవే, ఇప్పుడు ఎక్కడున్నా ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉన్నా ఏం చేయట్లేదు, నిన్ను మిస్ అవుతున్నాను, నీ దెబ్బలు మిస్ అవుతాను, ఎస్పెషల్లీ కాజల్ చైతన్ మిస్ అవుతున్నాను, ఎస్పెషల్లీ షో డైరెక్టర్ ని మిస్ అవుతున్నాను, ఎస్పెషల్లీ రోజెస్ మిస్ అవుతున్నాను. గోల్ ఆపు, షూటింగ్ ఉందిరా. 6 బాంబులు వేసింది తెలుసా ఈ రోజు ఈ విషయంలో. త్రిష నువ్వు వచ్చి గోల చేస్తున్నానికన్నా డబుల్ ట్రిపుల్ టైమ్స్ ఎక్కువ గోల చేస్తున్నావు నువ్వు ఫోన్ లో కదా. అంటే అలా ఉండాలి సరే. ఇంత 1 minute అసలు నువ్వు హలో అనగానే గుర్తుపెట్టినా లేదా నేను? నువ్వు మేడం మన ఇద్దరు సరే ఈ విషయాన్ని పక్కన పెట్టి కరుణ ఇవాళ మా షోకి స్పెషల్ గెస్ట్ గా వచ్చింది. ఇవాళ నుంచి దసరా స్టార్ట్స్, అలాగే మాకు కొత్త సెట్ వచ్చింది, ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. సో కరుణ క్యారెక్టర్ ఐశ్వర్య గురించి వాట్ యు వాంట్ టు సే ప్లీజ్? ఐశ్వర్య ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య హైప్ అవ్వాలంటే అంజనా పక్కన ఉండాలి. ఆల్రెడీ అంజనా పక్కన ఉంటుంది కాబట్టి ఐశ్వర్య హైప్ అవుతుంది అంతే. మళ్ళీ ఇప్పుడు తనకి తానే వేస్తాను. సెల్ఫ్ డప్ప కొట్టుకోమని చెప్పలేదే, సెల్ఫ్ డప్ప కొట్టుకోమని చెప్పలేదు. నా గురించి నా క్యారెక్టర్ గురించి చెప్పమన్నారు. హీరోయిన్ లీడ్ కాబట్టి ఆవిడ లీడ్, ఆవిడ గురించి మేమేం చెప్తాము. వెరీ స్వీట్, వెరీ స్వీట్ ఏమంటారు? వెరీ స్వీట్ ఏంటంటే ఎప్పుడు హీరోతో గొడవ పడుతూ ఉంటది, ఇంకేముంటది. అండ్ ఇంకా ఏంటంటే మేమిద్దరం కూడా యాంటీ అయ్యాము. ఇంతకు ముందు ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం, ఇప్పుడు మేమిద్దరం కూడా యాంటీ అయ్యాము. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి మీరు. నువ్వనైనా ప్లీజ్ డూ వాచ్, నువ్వనైనా 7 o'clock ఈటీవీ ప్లస్ గురించి 11ంటికి మస్ట్ టైం పాస్ కూడా చూడండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. బాయ్ బాయ్ బాయ్. చెట్లు కూడా ఇంతే గోల చేస్తుందా? దాన్ని భరించడం మా వల్ల కాదు అన్న ఫీలింగ్. మీరు ఇక్కడ చూసిండ్రు, నేను లైఫ్ లో చూస్తున్నాను దాన్ని భరిస్తున్నాను. అదే అది పక్కన ఉందంటే కొంచెం చబ్బి ఉంటుంది కదా, కొట్టడం గిచ్చడం గట్టి హక్ చేస్తుంది. మళ్ళీ శివ పశువు ఎలా చేస్తావేంటి అంటే మీరు చబ్బిగా ఉన్న వాళ్ళందరూ అలాగే చేస్తారా? చబ్బిగా ఉన్న వాళ్ళని ఎలా చేస్తారు అంటే లేదు, అమ్మాయిని మాత్రమే. అది హైలైట్ చేస్తే మాలో